హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనలో ఓపిక పూర్తిగా నశిస్తుందా? సహనం సన్నగిల్లిపోతుందా? ఏ చిన్న పని చేయడానికైనా ఆసక్తి ఎందుకు చూపించలేకపోతున్నాం? ఒకప్పుడు ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకు కావలసినవన్నీ తెచ్చుకునేవారు. ఇప్పుడు ఇంటి ముందుకు వచ్చే ఆటో కోసం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉన్నాము. ఇటువంటి జనరేషన్ని మనం చూస్తున్నాం. ఏటీఎం దగ్గరికి వెళ్తే ఒకరిద్దరు లైన్లో కనబడితేనే అసహనంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాం. దేవుడి దర్శనానికి వెళ్తే లైన్లో నిల్చొని వెళ్ళడం ఇబ్బంది అంటూ ప్రత్యేక దర్శనాలంటూ డబ్బులు పెట్టుకుని మరీ వెళ్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇలా తయారవ్వడానికి కారణం ఏంటి? లేచి ఫ్యాన్ వేయడానికి కూడా ఇబ్బంది అంటూ బెడ్ పక్కనే స్విచ్ బోర్డు పెట్టుకుంటున్నాం. అది కాదంటూ ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ను కూడా రిమోట్తో ఆపరేట్ చేస్తున్నాం. అది మించి ఇప్పుడు బ్లూటూత్ వాయిస్ అసిస్టెంట్తో ఆపరేట్ చేసే స్థితికి వచ్చాం. పిల్లల్ని జోకొట్టి పడుకునబెట్టే పరికరాలు ఉన్నాయంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? టెక్నాలజీ మనకి సహాయపడుతూ మన పనులను కూడా మనం చేసుకోలేని స్థితికి తీసుకెళ్తుందా? అన్నీ మిషన్లే ఆపరేట్ చేస్తే మరి మనిషి ఎందుకు? అతడి మనుగడ ఎందుకు? అతడికి తోటి మనిషితో ఉన్న బంధం ఎందుకు? దీని గురించే ఒక తండ్రి కొడుకు మధ్య సంభాషణ వినండి. చాలాసేపటి నుంచి తన తండ్రితో బ్యాంక్ క్యాష్ కౌంటర్ లైన్లో నిల్చొని కోపం వచ్చి కొడుకు ఏమన్నాడంటే, కొంచెం డబ్బు పంపించడం కోసం 1 గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాం. ఇది మనకి అవసరమా? మీరు చెబితే వినిపించుకోరు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగించమంటే పట్టించుకోరు. నాకు విసుగొచ్చేస్తుంది. ఎంతసేపని ఇలా ఉంటాం? ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు కదా అని తండ్రిని అడిగాడు. దానికి తండ్రి ఎందుకు చేయించుకోవాలి అంటూ అబ్బాయిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంటసేపు మనీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూడనక్కర్లేదు. ఇంకా సామాన్లు కూడా ఆన్లైన్లోనే ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ ప్రపంచంలోకి మిమ్మల్ని ఎన్నోసార్లు తీసుకెళ్లాలని అనుకున్నాను. నా వల్ల కావట్లేదు. మీరు పట్టిందే పట్టు, కానీ నా మాట వినరు అని అబ్బాయి కోపంతో అన్నాడు. అప్పుడు తండ్రి, అలా చేస్తే నేను ఇంట్లోంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదు కదా. అవును నాన్న, నేను కూడా అదే కదా చెబుతున్నాను అని జవాబిచ్చాడు. ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, కావలసిన అన్ని వస్తువులు ఎన్నో తెప్పించుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా ఖచ్చితమైన సామాన్లను ఇంటికి అందజేస్తున్నాయి అంటూ వివరించాడు అబ్బాయి. అంతా విన్న తండ్రి తన కొడుకుతో, నేను ఈరోజు బయటికి రావడం వల్ల నా పాత స్నేహితుల్ని 4 కలిశాను. ఇక్కడ పనిచేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో వచ్చి మాట్లాడుతుంటాను. నీకు తెలుసు నేను ఒంటరివాడినని. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. నేను అమ్మ ఒంటరి పక్షుల్లా ఇంట్లో అలానే ఉంటాను. నాకు ఈ సమయంలో కావలసిన స్నేహం ఇటువంటిదే. చిన్న చిన్న పరిచయాలు, ఇరుగు పొరుగు వారితో మాటామంతి, ఏ కష్టం వచ్చినా పెద్దవారిగా ముందు వెళ్ళి కనబడడం. ఎంతకంటే ఈ వయసులో ఏం చేయగలం? నాకు కావలసినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను. 2 ఏళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పళ్ళుకొనే కొట్టువాడు నన్ను చూడటానికి వచ్చాడు. నా కోసం బాధపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అమ్మ పొద్దున్నే వాకింగ్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు తన బండిని తీసుకొని అమ్మని ఇంటికి చేర్చాడు. నువ్వన్నట్టు ఆన్లైన్లో షాపింగ్లు చేస్తే నాకు సామాన్లు ఇంటికి వస్తాయేమో కానీ మానవ సంబంధాలు వస్తాయా? పళ్ళు కొట్టువాడు నా బాధ పంచుకునేవాడా? కిరాణా కొట్టువాడు మీ అమ్మను ఇంటికి చేర్చేవాడా? ఒక కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్తో సహవాసం చేసి ఇంటికే అన్నీ తెప్పించుకుంటే నాకు దొరికే స్నేహితులెవరు? ఒక ఎలక్ట్రానిక్ పరికరమా నాకు సంతోషాన్ని ఇచ్చేది, నాతో స్నేహం చేసేది? నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకుంటూ కొంటాను. వాళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం. నువ్వంటున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నాకు ఇవన్నీ దొరుకుతాయా? మనిషికి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలపడతాయి. టెక్నాలజీ ఉండాలి, కానీ అది మాత్రం జీవితం కాకూడదు. దానికి మనం బానిసలము కాకూడదు. ఇలానే చేస్తూ పోతే కొన్నాళ్లకు మనం ఏమీ చేయలేని దుర్బల స్థితికి వచ్చేస్తాం అని తండ్రి అనేసరికి ఆ మాటలు విన్న కొడుకు, టెక్నాలజీ అంటూ ముందుకు వెళ్తున్నామే తప్ప మానవ సంబంధాన్ని పూర్తిగా మరిచిపోతున్నాం అన్న విషయాన్ని గ్రహించి
తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, మీకు తోచినట్లు చేయండి, మీకు నచ్చినట్లు బ్రతకండి, సత్సంబంధాలు పోతాయన్న విషయం తెలియక మీతో ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని అన్నాడు. ఇప్పటికైనా తెలుసుకుందాం. మనుషులతో జీవించండి, పరికరాలను అవసరానికి వాడుకోండి, అంతేకాని ప్రేమించవలసిన మనుషులను వాడుకోవలసిన పరికరాలతో ప్రేమిస్తూ జీవించకండి. తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా ఆలోచించండి. బంధం పెరిగేది మాట కలపడం ద్వారా, తోడు నిలవడం ద్వారా. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.